శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్. నమస్తే. చెన్నైలో ఇష్యూ ఏంటండి, ఇప్పుడు పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద సినిమాలకు సంబంధించిన హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది వాళ్ళు. అవును, లాభ నష్టాల్లో భాగస్వాములు కండి అని కావాలని అన్నారు. అయితే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు అది కొంతమందికే చెల్లుబాటు అవుద్ది. ఇప్పుడు మనకు కూడా ఉంది అట్లాంటి సిస్టమ్. కొంతమంది పెద్ద డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే హీరోలు కావచ్చు, ఒక పార్ట్నర్స్ గా ప్రాజెక్ట్ లో ఉండటం అనేది ఇప్పుడు కూడా స్టిల్ లేదు జరుగుతుంది. లేదు, అది చాలా కాలంగా ఉందండి. అంటే ఒక ఏరియా ఇచ్చేసేవాళ్ళు, ఒక ఏరియా మీకు అని చెప్పేవాళ్ళు, కానీ కండిషన్స్ లేవండి. కానీ అక్కడ చెన్నైలో కండిషన్ పెడుతున్నారు కదా, దానివల్ల అంటే ఇప్పుడు మీరు భాగస్వాములు కావాలి, మీరు స్టేక్ హోల్డర్సే కానీ మీకు రెమ్యూనరేషన్లుగా మేము ఏవి చెల్లించము, ఆర్థిక లావాదేవీలు ఏవి ఉండవు. ఇప్పుడు అది కండిషన్ కింద లెక్కే. ఇప్పుడు వాళ్ళు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు, ఆ డేట్ లోపు చెప్పకపోతే సినిమాలు 2వ తారీఖు లోపు క్లారిటీ కావాలని అడిగారు సంఘం నుంచి ఇచ్చారు అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ నిర్ణయం మీరు ఓకే అనుకుంటే గనక మనం కొనసాగుదాం, లేకపోతే షూటింగ్ ఆపేస్తాం అంటున్నారు వాళ్ళు. అంటే మేము రెమ్యూనరేషన్లు భరించలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్తున్నారు. పాన్ ఇండియా కావచ్చు, పెద్ద సినిమాలు ఏవైనా, పెద్ద హీరోల సినిమాలు, అవి సౌత్ ఇండియన్ మార్కెట్ వరకు పరిమితమైన సినిమా అయినా కానీ పెద్ద హీరోల రెమ్యూనరేషన్లు మేము భరించే పరిస్థితుల్లో లేము. దీనికి రీజన్ ఏంటంటే ఓటీటీల నుంచి మాకేమీ భారీ మొత్తాల్లో డబ్బులు రావడం లేదు ఒకటి. రెండోది, శాటిలైట్ రైట్స్ గతంలో ఉన్నంత బ్రైట్గా లేవు. అంటే ఓటీటీ ప్రభావం వలన శాటిలైట్ ధరలు తగ్గినాయి. వాళ్ళు కూడా అంత కాన్షియస్గా ఇదివరకు లాగా మీద పడి కొనుక్కోవడం లాంటివి చేయటం లేదు. ఓటీటీలు కూడా అలాగే ఉన్నాయి, చూజీగా ఉన్నాయి. అంటే థియేటర్కల్ రెస్పాన్స్ బాగుంటే రేటు మాట్లాడుతున్నారు, లేకపోతే కనుక టికెటింగ్ పద్ధతిలో మీరు పెట్టుకోండి సినిమా మా దగ్గర అంటున్నారు. అంతే తప్ప టోక్గా డబ్బులు ఇచ్చి కొనడం అనేది గతంలో ఉన్నట్టుగా లేదు ఇప్పుడు. కనుక మాకు రిటర్న్స్ ఎక్కడి నుంచి రావడం లేదు, థియేటర్కి జనాలు రావడం లేదు. కాబట్టి థియేటర్కల్ రైట్స్ అమ్మినప్పటికీ వాళ్ళకి నష్టాలు వస్తే వచ్చి ఆఫీసులో కూర్చుంటున్నారు, డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి సినిమా నిర్మాణము బడ్జెట్లు ఏమో విపరీతంగా పెరిగినాయి, బడ్జెట్లతో పాటు ఈ కష్టాలు కూడా పెరిగినాయి. ఒకవైపు థియేటర్లకు జనాలు రావడం లేదు, అసలు జనాలు సినిమాలు చూస్తారా చూడరా అని చర్చ జరుగుతున్న టైంలో ఒక్కొక్క హీరో 70 కోట్లు 100 కోట్లు అక్కడ. ఇక్కడ తెలుగు మార్కెట్లో అయితే 200 కోట్ల వరకు తీసుకుంటున్నారు, 250 తీసుకుంటున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతింత డబ్బులు వీళ్ళకే ఇచ్చేసి, అంటే సినిమా బడ్జెట్లో 60% రెమ్యూనరేషన్లకే వెళ్ళిపోతే మిగిలిన 40%లో వాళ్ళు ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న. అందుకని సినిమాని కాపాడాలంటే రెమ్యూనరేషన్లు ఖచ్చితంగా తగ్గాలి అనే ఒక నినాదం, ఒక అభిప్రాయం చాలా కాలం క్రితమే సినిమా పరిశ్రమలో మొదలైంది. కరోనా తర్వాత తెలుగు నిర్మాతలు కూడా సమ్మె చేశారు, మేము షూటింగులు చేయము అన్నారు. వాళ్ళు ఓపెన్గా హీరోల రెమ్యూనరేషన్లు భారంగా మారుతున్నాయి అనలేదు, కానీ రెమ్యూనరేషన్ల వలన సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, మా కంట్రోల్లో ఉండటం లేదు, అందుకని మేము ఇది ముందుకు తీసుకెళ్ళటం కష్టం అనుకుని మానేస్తున్నాం అని మాట్లాడారు ఆ రోజు. మాట్లాడినప్పుడు కొంతమంది హీరోలు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వీడియోలు చేశారు, మేము రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఇంకొక 2-3 హీరోలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. నిర్మాతలకి ఇబ్బంది పెట్టని రెమ్యూనరేషన్లే మేము తీసుకుంటాము అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సమ్మె కాల్ ఆఫ్ చేసుకున్నారు. ఆ సందర్భంగా చెప్పిన చాలా మాటలు అమలు జరగలేదు, ఇది కూడా అమలు జరిగినట్టు కనిపించలేదు. అంటే మల్టీప్లెక్స్లో స్నాక్స్ రేట్లు తగ్గించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నామని ఆ సమ్మె కంక్లూడ్ చేస్తూ జరిగిన ప్రెస్ మీట్లో దిల్ రాజు గారు అన్నారు. కానీ అది కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ కాలే అప్పటి నుంచి. ఇలాంటి ఒక నెరవేరని హామీగానే ఆ రెమ్యూనరేషన్ సంబంధించి కూడా ఉన్నట్టుంది. ఇప్పటికీ ఆ భారం తెలుగు నిర్మాతలు కూడా భరిస్తున్నారు. తమిళ నిర్మాతలు ఓపెన్ అయ్యారు, వీళ్ళు ఇంకా ఓపెన్ కాలేదు. బహుశా అక్కడ చర్చలు ఫలవంతం అయితే దాని ఇన్స్పిరేషన్తో ఇక్కడ నిర్మాతలు కూడా మళ్ళీ కొలిమి రాజేస్తారేమో చూడాలి.
అయితే ఇప్పుడు వాళ్ళని భయపెడుతున్న అంశం ఏంటంటే లాభంలో మాత్రమే భాగస్వామి అంటం లేదు వాళ్ళు. లాభ నష్టాలలో మీరు భాగస్వాములే. అంటే నష్టం వస్తే మీకేమీ రాదు, నష్టం వచ్చినా మీ రెమ్యూనరేషన్లు అడుగుతున్నారు మీరు. లాభం వస్తే ఓకే, నష్టం వచ్చినప్పుడు మీరేమీ అడగకుండా సైలెంట్గా మీరు భాగస్వాములే. కాబట్టి ఆ జరిగిన కార్యక్రమంలో మీ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ నష్టం మీదిగా భావించి సైలెంట్గా బయటకు వెళ్ళిపోవటమే. ఇది ప్రధానమైనటువంటి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతున్న అంశం. ఓకే, లాభాల్లో షేర్ తీసుకోవటం అనేది వేరు. గతంలో నిజానికి మన పెద్ద హీరోలకి ఏరియాలు రాసినప్పుడు కూడా ఈ గొడవ ఉండేది. అంటే ఒక సినిమా హిట్ అయిపోయి అదే ఏరియాలో ఆ హీరోకి ₹1,00,00,000 వచ్చేవి. వచ్చినప్పుడు ₹1,00,00,000 ఇన్ రెమ్యూనరేషన్ అనుకునేది ప్రపంచం. ఇమ్మీడియట్ సినిమా దెబ్బతిని 60 లక్షలే వస్తే 1,00,00,000 నుంచి 60కి పడిపోయింది ఇన్ రెమ్యూనరేషన్ అని రాస్తారు బయట. ఇది హీరో గారి మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని ఆ సఫికేషన్, ఆ ధరలు బయట రాకుండా చూసుకోవాలని వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు హీరోలు. ఇలాంటి గందరగోళమే ఇప్పుడు అక్కడ జరగబోతోంది. ఇదే పరిస్థితి. అంటే అడ్వాన్స్లు ఇవేవి ఉండవు. స్టోరీ చెప్పి బాబు ఇది ప్రాజెక్ట్ అని చెప్తారు. చెప్పి మీరు ఎటువంటి అడ్వాన్స్లు లేకుండా ప్రాజెక్టులో భాగస్వాములై రిలీజ్ అయిన తర్వాత వచ్చే లాభాలలో మాత్రమే మీకు భాగాలు పంచబడతాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఏంటంటే చాలా ఇప్పుడు ప్రొడ్యూసర్లు కథలు డిజైన్ చేయటం అనేది లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఉండేది. ఒక రైటరు, కొంతమంది రైటర్లు, ఒక ప్రొడ్యూసరు కలిసి ఒక కథ తయారు చేసేవాళ్ళు. ఆ కథకి ఏ డైరెక్టర్ అయితే బెటరు అని అనుకుని ఆ డైరెక్టర్ని తీసుకొచ్చి ఇది కథ మా దగ్గర ఉంది, ఇది మీరు చెయ్యాలి అనేవాళ్ళు. ఆ డైరెక్టర్ గారు తన పద్ధతిలో దాన్ని మార్చి ఆయన దాన్ని మరింత జనరంజకంగా మలచి అప్పుడు ఏ హీరో ఏ హీరోయిన్ అని అప్పుడు ఆలోచించేవాళ్ళు. చివరిలో హీరో హీరోయిన్లు ప్రస్తావన వచ్చేది ప్రాజెక్టులో. ఇప్పుడు ఏం జరుగుతోందంటే రైటర్ అనేవాళ్ళు లేడు, డైరెక్టర్లే ఒక కథ అనుకుని ఈ కథ పట్టుకుని హీరోల చుట్టూ తిరుగుతున్నారు. ఏదో ఒక హీరో కన్విన్స్ అయితే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక కథ ఉంది, ఈ కథని అంగీకరించిన హీరో ఉన్నాడు కాబట్టి మీరు గనక సినిమా తీస్తానంటే ఇది రెడీమేడ్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు చాలా ఆఫీసులు మనకి టూలెట్ బోర్డులు పెట్టిన దగ్గర మీరు స్విచ్ చేసుకుని పని మొదలు పెట్టచ్చు అని బోర్డులు పెడుతున్నారు కదా. ఆ పద్ధతిలో ఒక కథ రెడీగా ఉంది, ఈ కథని యాక్సెప్ట్ చేసినటువంటి హీరో ఉన్నాడు అనగానే ప్రొడ్యూసర్ రిలాక్స్ అవుతాడు కొంత. అలా ప్రాజెక్టులు మొదలవుతున్నాయి ఇప్పుడు. అంటే ప్రొడ్యూసర్ వైపు నుంచి ప్రాజెక్టులు లేవు ఇప్పుడు, డైరెక్టర్ల వైపు నుంచే ప్రాజెక్టులు ఉన్నాయి ప్రధానంగా. అది ఎప్పుడో మారింది. కాబట్టి దీన్ని ఎలా చూస్తారు వీళ్ళ భాగస్వామ్యం? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాజెక్ట్ మొత్తం సెట్ చేశాం కాబట్టి మీరు కొంచెం డబ్బులు నాకు హీరో గారికి ఇస్తే బాగుంటుందని వీళ్ళే ప్రపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రపోజల్స్ కూడా మీరు కాదంటారా? కాదని ప్రాజెక్టులో కేవలం ఇన్వెస్టర్గా మాత్రమే ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటాడా? అప్పుడు ప్రొడ్యూసర్ అనే మాట అక్కర్లేదు, ఫైనాన్సర్ అనే పెట్టుకోవాలి వాళ్ళు. అందుకని అందరూ భాగస్వాములే. మీరు డబ్బులు పెడుతున్నారు, వీళ్ళేమో తమ టాలెంట్ పెడుతున్నారు. కాబట్టి మీరు ఎక్కువ వీరు తక్కువ అనేటువంటి భావం ఉండదు, అందరూ ఒకటే. అది క్లియర్గా సినిమా మీద డబ్బులు వస్తే ప్రతి ఒక్కళ్ళు ట్రేడింగ్ దగ్గర నుంచి పార్టిసిపేట్ చేయాలి. చేసి ఆ వచ్చిన డబ్బుల్లో వాటాలు పంచుకోవాలి. ఎవరికి ఎక్కువ ఇస్తారు? హీరో వలన సినిమాకి వస్తారు కాబట్టి జనాలు, హీరో గారికి ఎక్కువ షేరు, డైరెక్టర్ గారికి కొంత తక్కువ షేరు, హీరోయిన్ గారికి ఆవిడ ఆకర్షణ శక్తిని బట్టి ఆవిడకి, ఇలా డిసైడ్ చేస్తారా? ఏ ప్రాతిపదికన చేస్తారు? ఇవన్నీ రేపు 2వ తారీఖు లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తమిళ ఇండస్ట్రీకి సంబంధించి. అది ఏదైనా ఫలప్రదంగా జరిగి ముందుకు నడిస్తే డెఫినెట్గా దాని ప్రభావం తెలుగు పరిశ్రమ మీద, మలయాళం పరిశ్రమ మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మలయాళ రంగంలో కూడా రెమ్యూనరేషన్లు చాలా భారంగా మారుతున్నాయి అని రీసెంట్గా 2-3 ప్రొడ్యూసర్లు మాట్లాడారు. ఏది మోహన్ లాల్ వీళ్ళు తీసుకునే వాళ్ళు పెద్ద భారీ అమౌంట్ ఇంకా తెలుగుతో పోలిస్తే, అయినప్పటికీ అవి కూడా భారంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. పైగా వాళ్ళకి సౌత్ మార్కెట్ గ్యారంటీ ఉంది, తెలుగుకి పాన్ ఇండియా మార్కెట్ ఉంది, కానీ అన్ని పాన్ ఇండియా మార్కెట్లో వర్కౌట్ అవుతున్న సినిమాలు లేవు. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే
0.1% దగ్గరే ఆగిపోతున్నాయి వసూళ్ళు. వాళ్ళు 2 days చూసి తీసేస్తున్నారు సినిమాలు. ఓటీటీల వరకు పరిమితమై అన్ని భాషలు పెడదామని కొంతమంది అనుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో నాని నుంచి వచ్చినటువంటి హిట్ సినిమాకి సంబంధించి వాళ్ళు మొదట పాన్ ఇండియా ప్రాజెక్ట్గానే ప్రొజెక్ట్ చేశారు దాన్ని. ఫైనల్గా ఓటీటీలో మాత్రమే అన్ని భాషల్లోనూ పెట్టారు. అంతే తప్ప థియేటర్కల్ రిలీజ్ అన్ని చోట్ల పెట్టుకోలేదు వాళ్ళు. ఇలాంటి పరిస్థితిలో ఇండస్ట్రీ ఉంది కనుక ఇప్పుడు ఈ నిర్ణయాలు, దీని ప్రభావం తెలుగు సినిమా పరిశ్రమ మీద ఎలా పడుతుంది అనేది చూడాలి ఇప్పుడు.